ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశం ఇంకా ఏది లేదన్నా, ఇక టీడీపీ తప్ప ఇంకేది రాదు. ఎందువల్ల అంటే ఇప్పుడు వచ్చే సీఎంలందరూ చాలా బాగా చేసామని అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు చేసినంతగా ఏ సీఎం చేయలేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఏదో చేశాను అంటున్నాడు. ఎక్కడ చేశాడు ఏంటనేది ఒక మాట అడిగినా సరే, డోగ్రా మహిళకి ఇది మళ్ళీ ఈ డబ్బులన్నీ మేము పనిచేసామన్నాడు కదా. ఇప్పుడు 5% నేను ఇస్తానని, పోనీ 100% అనుకోండి, 100% ఇస్తానన్నాడు. 50% అన్నా వాళ్ళకి వచ్చినాయా రాలేదో ఒకసారి అడగండి. అంగన్వాడీ అన్నారు, ఇప్పుడు ఏమైపోయింది? అంగన్వాడీ వల్ల స్కూల్ ఏం లేదు, ఇక రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా సరే చేస్తాను. పోనీ మనం చూసుకుంటాం కదా, రోడ్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవి? ఇప్పుడు వెళ్తేనే ఒక 2-3 పంచులు పడేటట్టు. ఇక బండి అయినా సరే, ఏదైనా సరే అక్కడ యాక్సిడెంట్ అయి సావాల్సిందే తప్ప, చచ్చినా సరే ఒక అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఒక రోడ్డు మీద. మీరేమో ఇలా చెప్తున్నారు, జగన్ ఏమో సంక్షేమ పథకాలు చెప్పాము, అందరికీ పేదలంతా ఆదుకున్నాం, ఈసారి 175. అవునవునవును, అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా, ఇలా ఆదుకున్నారని చెప్తున్నాను నేను, కాదంట్లో వాళ్ళకి మ్యాక్సిమం 500 ఇచ్చి ఉంటారు, లేదంటే ఇంకో 100 కలిపి 600 ఇస్తే తప్ప ఇలా ఎవరు చెప్పలేరు. కానీ నేను టీడీపీ ఎందుకు వస్తుందని అంటున్నానంటే, టీడీపీ చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ జగన్ అయితే మాత్రం ఏం చేయలేదు. ఇప్పుడు ఒకవేళ జగన్కి ఇచ్చాము అంటే దేశం మొత్తం అప్పుల పాలు అవ్వటం తప్ప, అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అప్పుల పాలు అవ్వటం తప్ప ఏదీ లేదు. ఇప్పటికే సగానికి సగం వెళ్ళిపోయింది, తుడుచుకున్నాడు, కాకపోతే ఇంకా సగం మిగిలింది. ఈసారి జగన్ వచ్చిండు అనుకో, మొత్తం తుడుచుకుని సంచిలో వేసుకుని వెళ్తాడు. మిగతా ఇప్పుడు అన్నారు చూసారు, 500 రూపాయలు ఇచ్చి 600 రూపాయలు ఇచ్చి అంటున్నారు చూసారు జనాలు. వాళ్ళు మాత్రం అంటారు ఏంటంటే, అంటే తుడిచిపెట్టుకు పోయిన తర్వాత ఇప్పుడైతే నాకు కావాలంటున్నారు, అప్పుడు రోడ్డు మీదకి వచ్చి చిల్లర ఏరుకుంటాం తప్ప ఏం చేయలేం. అలాగే కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారు? కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారండి? ఆ కొడాలి నానికి ఆయన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే చూస్తున్నా కదా ఈ మధ్య కొడాలి నాని బాగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉంది, కాకపోతే కొంచెం ఏదో మొన్న యాక్సిడెంట్ అయ్యో ఏదన్నా అయ్యి ఉంటుంది, అది మనకి ఏం తెలియదు. ఇక రోజా గురించి అంటారా, ఇంకా అది ఎక్కడ కాలు పెట్టినా సరే చాలా మంచిగా ఏంటంటే అక్కడ ఒక పూజ చేయాలి, లేకపోతే అది అవని పరిస్థితి అది. అలాగే ఈసారి 2019లో 150 సీట్లు వచ్చాయి వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎంతో 1-2 పాపం వాళ్ళ అదేంటి పులివెందుల, అది ఒకటి తప్ప ఇంకేది రాదనుకుంటున్నాం. ఇక జనాలు పిచ్చోళ్ళు అయ్యి నేను మా ఇంట్లో ఆ తట్టపుట్ట సర్దుకుని వెళ్ళిపోతాం, నేను మీరే ఉండండి మీరే ఊడ్చుకోండి అని అంటే మాత్రం జగనే వస్తాడు. లేదు మనకు అభివృద్ధి చెందాలి, ఇక రోడ్లు కానీ ఏమైనా సరే రావాలి. ఇప్పుడు అమరావతి, ఇప్పుడు క్యాపిటల్ ఏది అది 2 వైజాగ్ కర్నూలు, అవి 2 అంట, ఇంకోటి కూడా పెట్టేస్తాడు ఈసారి వస్తే కనుక జగను. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అంతా ఏంటంటే ఏదైతే ఉందో ఏదైతే లేదో, పేదలకు ఏం అందాలో, ఈ డోగ్రాలకు ఏం అందాలో అవన్నీ అందజేసి చేస్తాడనే నమ్మకం మాకుంది. కానీ జగన్ వస్తే మాత్రం మాకు అసలు నమ్మకమే లేదు. ఇది మాట 2024లో సిబిఐనే సీఎంగా చూడాలనుకుంటున్నాను. సిబిఐనే సీఎం. జై టీడీపీ బై.